బలం తక్కువ ఉన్నప్పుడు బ్రతిమలాడదాం, బలం ఎక్కువైనప్పుడు ఆట ఆడుకుందాం అనేటటువంటి ధోరణి ఇమ్మిగ్రెంట్స్ విషయంలో చాలా ఎక్కువగా ఉంది. ఇది యూరప్ సమాజం కూడా ఇప్పుడిప్పుడే గ్రహిస్తోంది. భారతదేశానికి ఇలాంటి ఇమ్మిగ్రెంట్స్ ఎక్కడి నుంచి వస్తారు? బంగ్లాదేశ్ నుండి వస్తారు. అస్సాంలో వీళ్ళ కార్యకలాపాలను కట్టడి చేస్తుంటే, తరిమేస్తుంటే, రాష్ట్రాన్ని విడిచిపోమ్మంటుంటే కొత్తగా వీళ్ళు కొత్త మోడల్ ఎంచుకున్నారు. జనావాసాలన్నీ ఉన్న చోటన వాళ్ళ మధ్యలోకి వాళ్ళని రానియట్లేదు ఇప్పుడు అస్సాం పబ్లిక్. కాబట్టి ఖాళీగా ఉన్నటువంటి స్థలం దగ్గరికి వెళ్ళి అక్కడ రాత్రికి రాత్రి ఒక గ్రామాన్ని సృష్టించేశారు. రాత్రికి రాత్రి ఇల్లు కట్టేసుకున్నారు, గ్రామాన్ని సృష్టించేశారు. దీంతో ఇప్పుడు అయితే అక్కడ హిమంత్ బిశ్వా శర్మ చాలా తెలివైనటువంటి ఎత్తుగడ వేశారు. ఎవరైతే ఆ ప్రాంతానికే సంబంధించినటువంటి అస్సామీ స్టూడెంట్స్కి అప్పచెప్పారు ఇట్లాంటి దొంగ నాటకాల్ని కంట్రోల్ చేసే పని. దాంతో ఇప్పుడు ఏదైతే నాగర్బేరా దగ్గర కొత్తగా పుట్టించి రాత్రికి రాత్రి రేకుల షెడ్లతో ఏర్పాటు చేసిన విలేజ్ని ఆ స్టూడెంట్సే డిమాలిష్ చేయటం పొద్దున అయ్యాక అన్నటువంటిది కీ పాయింట్ అయింది.